మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇక నుంచి నువ్వు ఏది పెట్టినా రొట్టెలు వేసుకుంటూ తింటాను, సరేనా? ఇది మొగుళ్ళకున్న శాపం పాపం. అంత లేదు. నేనేం చేసినా ప్రేమతోనే చేస్తాను. మెచ్చుకోకపోతే ఆ ప్రేమ దోమలా ఎగిరిపోతుందా? ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఇస్తే ఇస్తారా లేదా? ఒక మంచి ఫోటో తీయండి. దానికోసం లాక్కోవడం ఎందుకు? మనం సెల్ఫీ తీసుకుందాం. ఉమ్, కోసం బట్టలు కొన్నారా? మన చింటూ కోసం కొన్నా. ఈ డ్రెస్ చూడగానే వాడి గుర్తొచ్చాడు. మంచి పని చేశారండి. పుట్టినరోజు రాబోతుందని చెప్పాడు కదా, అప్పుడు ఇవ్వచ్చు. అలాగే. ఆ, ఎందుకు క్యారెట్ దోశ ఎలా వేసు? అది బీట్రూట్ దోశ. ఏమైనా తీసుకుంటారా? ఏమొద్దు, నీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. ఎలా ఉన్నారు నువ్వు, శృతి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము ముందుంటాం రవి. థ్యాంక్స్. మీకు ఏదైనా కావాలంటే నేరుగా మమ్మల్ని అడగండి. మేమున్నాం కదా, మేము చూసుకుంటాం. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? కూతురుకు పెళ్ళయ్యాక తనెప్పుడు తల్లి అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. మాకు కూడా అలాగే ఉంటుంది. కానీ దానికి రెస్టారెంట్ అడ్డొస్తుందని తెలిసింది. ఏ రెస్టారెంట్? మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్న రెస్టారెంట్. దానికి పిల్లలకి సంబంధం? రెస్టారెంట్ ప్రారంభించిన తర్వాతే ఫస్ట్ నైట్ పిల్లల్ని కనడం ప్లాన్ చేసుకున్నారంట కదా. చూడండి రవి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. వాటికి కెరీర్ కి ముడిపెట్టకూడదు. అంటే మీ ఉద్దేశం? రెస్టారెంట్ ప్రారంభించి డబ్బు సంపాదించి ఆ తర్వాత పిల్లల్ని కందామని మీరు అనుకున్నారంట కదా. కానీ రెస్టారెంట్ పెద్ద విషయం కాదు. మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామా? నేనేం ఇక్కడే ఉండి మీ పనిని డిస్టర్బ్ చేయను. 2 నిమిషాల్లో వెళ్ళిపోతాను. మీ రెస్టారెంట్ కావాల్సిన అమౌంట్ ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. పర్లేదు, నేను లోన్ తీసుకుంటాను. డబ్బులు ఇవ్వడానికి మేము ఉన్నప్పుడు నువ్వు లోన్ తీసుకోవడం ఎందుకు? రెస్టారెంట్కి ఎంత కావాలో అమౌంట్ నీకే బాగా తెలుసు. నీకు కావాల్సినంత రాసుకో. నేను అడగలేదు కదా. నువ్వు అడగాలా? నీ అవసరం తెలుసుకోవడం మా బాధ్యత. త్వరగా రెస్టారెంట్ ప్రారంభిస్తే మా శృతిని బాగా చూసుకుంటావు కదా, అందుకనే. ఇప్పుడు నేను బాగా చూసుకోవట్లేదని శృతి మీతో చెప్పిందా? చిచే, శృతి మీ ఇద్దరు విషయాలు అస్సలు చెప్పదు. మీరిద్దరు బాగుండాలని చెప్తున్నానంతే. ఇంకా ఎన్నాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తావు? త్వరగా సొంత రెస్టారెంట్ ప్రారంభించు. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అది కాదండి. నువ్వింకేం చెప్పుకో, నేను వెళ్ళొస్తాను. శృతి జాగ్రత్త. అదృష్టవంతుడివి. అందరికీ దొరుకుతుందా ఈ అవకాశం? సో త్వరలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నావు అనమాట. ఎక్కడ, ఎప్పుడు, ఏ బడ్జెట్లో? నీకు నా గురించి? నేను ఇంకొకరి డబ్బులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకోవట్లేదు. ఇచ్చింది మీ అత్తగారి కదా. అలా తీసుకుంటే ఆ డబ్బు నాది కాదు అన్న ఫీలింగ్ వస్తుంది. డబ్బుల దగ్గర ఫీలింగ్స్ ఏంటి రవి? డబ్బు ఇచ్చినప్పుడే తీసుకొని ఎంజాయ్ చేయాలి. అందుకేనారా డబ్బు నమ్మాయి చేసుకున్నావు? రవి ఇంకా సింగిల్ డాటర్ని చేసుకున్నాడు. సూపర్ రవి, అడగకుండానే డబ్బులు వచ్చాయి. నేను అత్తారింటి సొమ్మికి ఆశపడేవాడిని కాదు. నన్ను రిటైర్ చేయండి. నీకు లేదు. అసలు ఏమైంది శృతి? ఫోన్ సార్. మాట్లాడు. అర్జెంట్ ఏం లేదు సార్. అయితే సైలెంట్ పెట్టుకోమ్మా. ఓకే, టేక్ చేద్దాం. అసలు నీకెందుకు బ్రెయిన్ లేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రవి, ఏంటిది? మీ డబ్బున్నోళ్ళకి ఎంత అహంకారం ఉంటుందో తెలిసింది. రవి 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 అమ్మ శృతి, వాట్ హ్యాపెండ్? సారీ రాజు గారు, చిన్న బ్రేక్. Okay. రవి ఆగు. రవి రవి ఆగు. ఏంటి అసలు ఇది? మీ అమ్మ నా మొహం మీద కొట్టింది, నేను నీ మొహం మీద కొట్టాను. అయితే మొహం మీద విసిరి కొట్టే అలవాటు మీ అమ్మ నుంచి వచ్చిందా? మధ్యలో మామని ఎందుకు లాగుతావు? నువ్వు మా అమ్మని ఎందుకు స్టూడియో దాకా తీసుకొచ్చావు? అదేంటి మరి? బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? నీ అమ్మే. అయితే మా అమ్మని కదా అడగాలి. ఇక్కడికి వచ్చి నా మొహం మీద విసిరి కొట్టావేంటి? నీకెన్నిసార్లు చెప్పాను మన పర్సనల్ విషయాలు తీసుకెళ్ళి మీ ఇంట్లో చెప్పొద్దని చెప్పానా లేదా? బుద్ధుందా నీకు? షటప్. అసలు ఏం జరిగింది? మీ అమ్మ నా గురించి ఏమనుకుంటోంది? రెస్టారెంట్ పెట్టుకోవడానికి నేను డబ్బులు అడగమని చెప్పానా? నాకు ఆ మనోజ్ అన్నయ్యకి తేడా లేదా? అత్తగారింటి నుంచి డబ్బు వస్తే తప్ప నేను చేయాలనుకుంటే చేయలేనా? నన్ను రెస్టారెంట్ పెట్టుకోమని
మీ అమ్మ బ్లాంక్ చెక్ ఇచ్చిపోయింది. నువ్వెందుకు మన ఇంటి విషయాలు మీ ఇంట్లో చెప్తున్నావు? నేను అలా చెప్పలేదు. పిల్లల్ని ఎప్పుడు కంటారని అడిగింది. ఇప్పుడు మనకు అంత తీరిక లేదు. కావాలంటే మీ పేరెంట్స్ ని కలమదు. ఏ స్టూపిడ్, ముందు చెప్పేది పూర్తిగా విను. పిల్లల్ని ఎప్పుడు కంటారు అంటే రవి రెస్టారెంట్ మొదలు పెట్టేదాకా ఆలోచన లేదు అని అన్నాను. అందుకని ఈ చెక్ తెచ్చిచ్చినట్టుంది. అయినా అది కూడా నీకు హెల్ప్ చేయడానికే కదా. నేను అడిగానా? అడక్క ముందే హెల్ప్ చేసే పేరెంట్స్ నాకు ఉన్నారు. మీ అమ్మకి ఇంకేం పనేం లేదా? హ్యాండ్ బ్యాగ్ లో చెక్ బుక్ పెట్టుకొని ఇంటికి వెళ్ళి అడగకుండానే చెక్కులు ఇస్తూ వెళ్తుందా? సోఫాలు అలాగే తెచ్చింది. అడగకుండానే రూమ్ కట్టుకోమని చెక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు నేను అడగకుండానే చెక్ ఇచ్చింది. మా అమ్మకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అయినా తప్పే ఉంది. నువ్వు రెస్టారెంట్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా. అది నా సమస్య, నేను చూసుకుంటాను. మా నాన్ననే నేను రూపాయి అడగలేదు. నీ వాళ్ళని నేనే అడుగుతాను. ఇస్తే నేనెందుకు తీసుకుంటాను? ఇలా అయితే ఎప్పటికీ నువ్వు ఇంకొకరి రెస్టారెంట్ లో డిష్లు చేస్తూ గార్నిష్లు చేస్తూ కిచెన్ లోనే మగ్గిపోతావు. ఏ మీ మనోజ్ వాళ్ళ మావయ్య గారి డబ్బులు తీసుకొని షాప్ పెట్టలేదా? వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే బాగుపడ్డట్టే. నేను ఇంకొకరి డబ్బుకు ఆశపడను. బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాను. అసలు మనం పిల్లల్ని కనే విషయంలో కూడా ఆవిడ సలహాలేంటి? ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని చెప్పు. నీకు హెల్ప్ చేయాలనుకోవడం కూడా తప్పేనా? చూడు, మా అమ్మ నీకు చెక్కిస్తే నువ్వు వద్దని పని తిరిగి చేయాలి కానీ నా వర్క్ ప్లేస్కి వచ్చి గొడవ చేస్తావా? నేను చెక్కు మాత్రమే విసిరి కొట్టాను. నువ్వే నా వెనకాల పడి గొడవ చేస్తున్నావు. చూడు, నీకు అవసరం ఉంటే ఈ చెక్కు తీసుకో, లేదంటే చింపి పారేసి వెళ్ళిపో. ఓరే చింటూ, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా. అమ్మ వస్తా అన్నే కదా అమ్మమ్మ. అప్పుడే రాదు చింటూ, చాలా దూరం నుండి రావాలి కదా. పద లోపలికి వెళ్దాం రా. రా చింటూ. రా నాన్న. రా, అమ్మ వస్తుంది కానీ నువ్వు రా. నా చేయి వదులు. అమ్మ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అమ్మ వచ్చాక వద్దులే గాని నువ్వు రా నాన్న. అమ్మ ఇప్పుడే రావాలి, లేకపోతే నా పుట్టినరోజు కూడా జరుపుకోను. చింటూ, అదిగో అమ్మ వచ్చేసింది. అమ్మా అమ్మా. చింటూ, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. రామ్మా లోపలికి వెళ్దాం. కొడుకు పుట్టినరోజుకి నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? అమ్మా, నాకు అమ్మ లేదని ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నారు తెలుసా? నువ్వే మా అమ్మవని ఈరోజు అందరికీ చెప్తాను. ఈ రోజా? అవునమ్మా. వద్దమ్మా, ఇంకో రోజు చెప్దు గానిలే. ఏమ్మా? నేను చెప్పమన్నప్పుడు చెప్పు. చెప్పలేవమ్మా. పాపం వాడు కూడా వాడి స్నేహితులకి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాడు. అమ్మా, నీకన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటిలా? ప్రతి దానికి టైం రావాలి. చింటూ, నీకోసం నేనేం తెచ్చానో చూడు. ఏంటమ్మా ఇది? అయ్యి డ్రెస్. నువ్వు అడిగిన డ్రెస్ చింటూ. ఎన్నో కళ్ళకు అంటున్నాడమ్మా. కానీ కానీ వాడు నీతో ఉంటే ఇంకా బాగుండేది. అమ్మ అనే పిలుపుకు నోచుకున్నాడు, ప్రేమకు నోచుకోలేకపోతున్నాడు. వాడు పెరుగుతున్న కొద్దీ అన్నీ అర్థమవుతున్నాయి. నీ పెళ్లి గురించి వాడికి అర్థం ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియటం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. ఇంకెన్నాళ్ళమ్మా? ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు నేను లేకపోతే చింటూ బాధపడతాడు. అలాగనే వీళ్ళ ముందుకు రాలేను. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాలు, బాగున్నావా? మేము బాగానే ఉన్నాం, కానీ ఇదేం బాగాలేదు. నేనేం చేశాను బాబు? ఇవాళ చింటూ బర్త్డే అని మాకెందుకు చెప్పలేదు? అనుకోకుండా వచ్చాం కాబట్టి తెలిసింది. పోన్లేండి, తెలిసింది కదా, మనకి ఇలా కలిసి వచ్చింది అనుకుందాం. మీరు చింటూ కోసమే వచ్చారా, లేకపోతే ఏదైనా పని మీద వచ్చారా?
మాకు ఊర్లో ఏం పని ఉంటుందమ్మా? నిజానికి మీరు మాకెంతో సాయం చేశారు. మిమ్మల్ని పిలవాలనుకున్నాను కానీ తను ఒప్పుకుంటుందో లేదోనని ఆగిపోయాను. తనంటే ఎవరు? ఆ, ఆ, అమ్మా. చూసి చింటూకి అయితే బాగుంటుంది అనుకున్నాను, అందుకే కొని తీసుకొచ్చాను. తీసుకో. దేవుడా, అట్నుంచి అడ్డే వెళ్ళిపోతే బాగున్నావు. మీనా, ఎలాగో వచ్చాం కదా, మనమే దగ్గర ఉండి కేక్ కట్ చేయొద్దాం. ఇంత చూపిస్తానండి. ఆగరా, వాళ్ళకి ఏమన్నా పని ఉందేమో. మేమే ఉంటున్నాం కదా. ఏంటి మీరు అదోలా ఉన్నారు? మేము రావడం వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉందా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. నాకు ఎలాంటి సమస్య లేదు. సమస్య అంతా ఆ తల్లి కొడుకులకే. సరే పదండి. రండి, పదరా. నా కొడుకు కోసం ఉండాలా? నా కాపురం కోసం వెళ్ళిపోవాలా? ఏంటమ్మా ఇలా జరిగింది? అంతా నా తలరాత. చింటూ తలరాత. చింటూ నన్ను అడగకుండా చూసుకోమ్మా. నేనేం చేయలేని పరిస్థితుల్లో పడ్డానమ్మా. నువ్వేం చేస్తావు? ఇందులో ఎవరి తప్పు లేదు. నువ్వు వెళ్ళు. మీనా వచ్చినా వస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మా, వీళ్ళమ్మ వచ్చిందా? కళ్యాణి ఎక్కడా? వీళ్ళెవరు చూస్తారు? అప్పు చేసి మీరు, తప్పు చేసి తల్లి, ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించేది మాత్రం చింటూ. అప్పుడున్న పరిస్థితిలో నాకు వేరే దారి లేక నా కూతుర్ని బలవంతంగా ఒప్పించి ఆ పెళ్లి చేశాను. మీ అమ్మాయితో నేనే మాట్లాడతాను, ఒకసారి నెంబర్ ఇవ్వండమ్మా.